రాజమండ్రిలో సంచలనం రేపిన కల్తీపాల వ్యవహారంలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఇథిలీన్ గ్లైకాల్ అనే కెమికల్ కలవడంతోనే పాలు కల్తీ జరిగినట్టు ప్రాథమికంగా గుర్తించారు అధికారులు. కేవలం ఇప్పుడు అనారోగ్యానికి గురైన వారే కాకుండా చుట్టుపక్కల వేరే ప్రాంతాల్లో కూడా గణేష్ పాలు పోయటంతో బాధితుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉందని చెప్తున్నారు పోలీసులు. రాజమండ్రిలో పాల కల్తీకి ఇథిలీన్ గ్లైకాల్ అనే కెమికల్ కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. పాలను స్టోర్ చేసే ఫ్రిడ్జ్ లో ఈ కెమికల్ ను కూలెంటెడ్ గా ఉపయోగిస్తారు. ఆ ఫ్రిడ్జ్ లో పైప్ లీకేజ్ కారణంగా పాలలో ఈ కెమికల్ కలిసినట్టు అనుమానిస్తున్నారు. ఇలా మొత్తం 40 లీటర్ల పాలు కల్తీ అయినట్టు చెప్తున్నారు పోలీసులు. విచారణ ముగిసిన తర్వాత దీని గురించి పూర్తి వివరాలు బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. గణేష్ మొత్తం 106 కుటుంబాలకు పాలు పోస్తుండగా ప్రస్తుతం 80 కుటుంబాల వారికి రక్త పరీక్షలు నిర్వహించారు. గణేష్ కోరుకొండ మండలం నర్సాపురం గ్రామానికి చెందిన వ్యక్తి కావడంతో పశుసంవర్ధక శాఖ అధికారులు ఆ పరిసర ప్రాంతాల్లో 46 పాడి పశువుల నుంచి రక్త నమూనాలు సేకరించి వాటిని టెస్టులకు పంపారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు సేకరించిన పాలు, పెరుగు తదితర ఉత్పత్తుల శాంపిల్స్ ను హైదరాబాద్, విశాఖపట్నంలోని ల్యాబ్స్ కు పంపారు. గణేష్ ఎవరెవరికి పాలు పోసాడనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దివాన్ చెరువులోని బీజాపురి కాలనీ వాసులకు కూడా పాలు పోసినట్టు గుర్తించారు. దీంతో బాధితులు మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. గణేష్ 5 ఏళ్లుగా పాల వ్యాపారం చేస్తున్నాడు. శివరాత్రి నుంచే పాలు తేడా వచ్చినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఆ రోజు పాల అమ్మకాలు ఎక్కువగా ఉండడం వల్ల ఏదైనా కలిపి ఉండొచ్చనే అనుమానం వ్యక్తమవుతోంది. దివాన్ చెరువులోని కుయ్యేటి ఛాయాశ్రీ కూడా గత సోమవారం అస్వస్థతకు గురై 3 ఆసుపత్రులు తిరిగి చివరికి ఈ నెల 20న చనిపోయినట్లు ఆమె భర్త మురళీకృష్ణ తెలిపారు. లాలా చెరువులోని స్వరూపనగర్, చౌడేశ్వర్ నగర్ బాధితులు కూడా ఈ నెల 16 నుంచి అంటే శివరాత్రి మరుసటి నుంచే అస్వస్థతకు గురయ్యారు. లాలా చెరువుకు చెందిన ఎన్ శేషగిరిరావు, రాధాకృష్ణమూర్తి, తాడి కృష్ణవేణి, తాడి రమణి కల్తీపాల నేపథ్యంలో ఆక్యూట్ రినాల్ ఫెయిల్యూర్ వల్ల చనిపోయినట్టు నిర్ధారించారు. ఎవరైతే చనిపోయారో ప్రాథమికంగా 4 చనిపోయారు. ఆ 4కి ఒక 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తూ అదే సమయంలో ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళని పూర్తిగా రికవర్ అయ్యే వరకు వారికి ఎంత డబ్బులైనా ఖర్చు అయినా ఆ డబ్బులు కూడా ఖర్చు పెట్టి వారికి పూర్తిగా సహకరిస్తామని చెప్పి కల్తీపాల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు అండగా ఉంటామని సీఎం చంద్రబాబు చెప్పారు. అసెంబ్లీలో ఈ విషయం ప్రస్తావించారు. బాధిత కుటుంబాలకు 10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అస్వస్థతతో ఆసుపత్రి పాలైన వారికి వైద్య ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. ఈ కల్తీకి కారణమైన వ్యక్తులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు.